ఫుడ్ కి టేస్ట్ ఎంత ఇంపార్టెంటో కలర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మన ఫుడ్ లో రకరకాల కలర్స్ ఉంటే అన్ని రకాల న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్ మనకు అందుతాయి. అలాంటి టేస్టీ అండ్ కలర్ఫుల్ రెసిపీస్ ని మీకు అందించే షో మరి ఆరండోయి వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ అందించాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఆల్సో నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు ఆరండోయి వంటలు చేద్దాం. సుప్రియ గారు వచ్చారు బాగ్లింగంపల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో సుప్రియ గారు. హాయ్ అండి. మా షోకి వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సుప్రియ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 కిడ్స్, హస్బెండ్ డ్రైవర్గా వర్క్ చేస్తారు. అత్తయ్య మామయ్య ఉంటాము, 6 మెంబర్స్ మొత్తం. కిడ్స్ ఇద్దరు, ఒక పాప 3 years, ఒక పాప 6 years, స్కూల్కి వెళ్తారు. నైస్ నైస్ అండి. మీ పిల్లల పేర్లు ఏంటి? పెద్ద పాప ప్రవళిక, చిన్న పాప ప్రణవి. సూపర్. సో ఏ రెసిపీ మాకు ఇవాళ మీరు పరిచయం చేయబోతున్నారు? సగ్గుబియ్యం క్యారెట్ స్వీట్ తయారు చేస్తుంది. ఓకే అండి. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ సగ్గుబియ్యం క్యారెట్ స్వీట్. సగ్గుబియ్యం క్యారెట్ కలిపి స్వీట్ మనం ఎలా తయారు చేసుకోబోతున్నామో ముందైతే మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో పదార్థాలు చెప్పండి ఏమేం కావాలో. సగ్గుబియ్యం, క్యారెట్, బెల్లం, ఇలాచీ పౌడర్, ఉప్పు, లైట్గా బియ్యం పిండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో సగ్గుబియ్యం ఇది వేసి కలిపి పెట్టుకుందాము. ఆయిల్ ఇది స్టవ్ వెలిగించుకుందామా? సో సగ్గుబియ్యం మీరు అది ఓవర్ నైట్ నానబెట్టి అలా ఏం చేస్తారు ఎగ్జాక్ట్ గా? లేదు, 1 hour. 1 hour లేకపోతే 5 minutes ముందు వేడి వాటర్లో వేసుకున్నా పర్వాలేదు. ఓకే ఓకే. సగ్గుబియ్యంతో మనం జనరల్ గా పాయసం చేసుకుంటూ ఉంటాం ఎక్కువ. అండ్ హాట్ విషయానికి వస్తే సగ్గుబియ్యంతో లైక్ సగ్గుబియ్యం ఆలు మిక్స్ చేసుకుని యూనో సాబుదానా కిచిడి, సాబుదానా కిచిడి చేసుకుంటాం, సాబుదానా వడలు చేసుకుంటాం. సాబుదానా వడలు అయితే చాలా చాలా బియ్యం సేమియా వడ అట్లా అవుతుంది. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు? మమ్మీ వాళ్ళ నుంచి. అవునా, నైస్ నైస్. బికాస్ సగ్గుబియ్యం క్యారెట్ మిక్స్ నేను వేయండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం పాకం తయారు చేసుకోవాలండి. అవునండి. లైట్ వాటర్ అక్కడ ఉన్నాయా బాటిల్లో? మీ ఇంట్లో మీ ఇద్దరు అమ్మాయిలకి స్వీట్స్ బాగా ఇష్టమా, హాట్స్ బాగా ఇష్టమా? పెద్ద పాపకి స్వీట్ ఇష్టము, చిన్న పాపకి హాట్. ఇద్దరు కలిపి చేస్తూ ఉంటారా అన్ని? స్వీట్స్ ఎక్కువ పెట్టాము, హాట్. ఓకే. మీ అత్తయ్య మావయ్య కూడా మీతో పాటే ఉంటారు? మాతో పాటే ఉంటారు. మరి వంట బాధ్యతలు ఇంట్లో ఎవరెవరు ఎలా డివైడ్ చేసుకుంటారు? తనకి ఇష్టం నాకు రానివి అత్తమ్మ చేస్తూ ఉంటుంది, నాకు వచ్చినవి నేను చేస్తాను. నాన్ వెజ్ అయితే నేనే చేస్తాను, వెజ్ అత్తమ్మ. సో మీ అత్తమ్మతో మీకు బాండింగ్ ఎలా ఉంది? బాగుంది. సో బాగా కలిసిమెలిసే ఉంటారా మీరు? యా. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్, లైట్ కొద్దిగా సాల్ట్. ఓకే. ఇంకేంటి సుప్రియ గారు? దీంట్లోనే క్యారెట్ వేసుకోవాలి. ఓకే. మీ వారాన్ని ఎప్పుడు సెలవులు తీసుకున్నా లేకపోతే మీ పిల్లలకి స్కూల్లో హాలిడేస్ ఉన్నాయి, ఎటు వెళ్తుంటారు, బయటికి వెళ్తుంటారు, ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు హాలిడేస్ ని మీరు అంతా ఫ్యామిలీగా? టైం దొరికిందంటే సండే ఓన్లీ. ఓకే. ఆ సండే టైంలో పార్క్కి కానీ టెంపుల్స్కి కానీ లేకపోతే సిస్టర్స్ వాళ్ళ ఇంటికి అట్లా వెళ్తూ ఉంటాము. ఏదో ఒకటి బయటికి వెళ్ళి అలా ఎప్పుడన్నా ఇక పిల్లలు ఇంట్లో బోర్ వస్తుంది అంటే వెళ్తాం. సో
సో ఇది సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి లేకపోతే హై ఫ్లేమ్లో? ఓకే. వేరే ఊళ్ళకి వెళ్తూ ఉంటారా ఎప్పుడైనా? లేదండి, తక్కువేనా? తక్కువే. మీ బంధువులు ఎవరైనా వేరే ఊళ్ళో? మీ అమ్మ వాళ్ళది ఊరు? షాద్ నగర్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, షాద్ నగర్. సో మరి వెళ్తూ వస్తూ ఉంటారు అక్కడికి? ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం. మీ పిల్లలకి ఎలాంటి రెసిపీస్ కట్టిస్తుంటారు లంచ్ బాక్స్లో కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు? వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫుడ్ వాళ్ళకి బాగా విటమిన్స్ అందాలన్నా, న్యూట్రియన్స్ అందాలన్నా? ఎక్కువ యాపిల్, బనానా అలాంటివి వెళ్తాం. అప్పుడప్పుడు బ్రెడ్ జాము అట్లా పెడుతూ ఉంటాము. లేకపోతే నార్మల్గా టిఫిన్స్ ఇడ్లీ కానీ దోశ. మన సౌత్ ఇండియన్ టిఫిన్స్. ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే ఏం పెట్టాము. ఓకే. బెల్లం పాకంలో మనం క్యారెట్ వేసి అప్పటి నుంచి అలా మగ్గించాం కాసేపు. సో ఇది రెడీ అయిపోయింది కదా? అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం మనం? ఇది ఆఫ్ చేసుకొని ఇది అనేది బాల్స్ లాగా కట్టుకోవాలి. కొంచెం సగ్గుబియ్యం, క్యారెట్ రెండు మిక్స్ చేసి. లేదు, ఫస్ట్ సగ్గుబియ్యం కొంచెం రౌండ్ ఆఫ్ చేసుకొని దాంట్లో క్యారెట్ పెట్టి మొత్తం బాల్స్ టైప్ చేసుకోవాలి. ఓకే. కొంచెం దీంట్లో కొంచెం గట్టి కావాలి. కొంచెం బియ్యం పిండి వేసుకుంటాను. ఇట్లా చేసుకొని ఈ క్యారెట్ అనేది రౌండ్ ఇందులో చేసుకొని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకోవాలి దీంట్లో. ఇట్లా పెట్టుకొని ఇట్లా రౌండ్ ఆఫ్ చేయాలి. సగ్గుబియ్యంలో క్యారెట్ తురుము పెట్టి లడ్డూలు చేసేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? పెనం పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి షాడో ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ హీట్ అయినట్టుంది. వేసేస్తారు ఆయిల్? మీ అత్తమ్మ గారి దగ్గర నుంచి ఏమైనా మంచి రెసిపీస్ నేర్చుకుంటూ ఉంటారు ఎప్పుడైనా? నేర్చుకుంటుంటా, చేస్తాను. మీకు మీ అత్తమ్మ గారు చేసే వంటలు ఏది బాగా ఇష్టం? అత్తమ్మలో చేసే దాంట్లో నాకు ఎక్కువ అంటే పప్పు, అట్లా ఫ్రైస్ ఎక్కువ చేస్తుంది, ప్లస్ పచ్చడి ఎక్కువ చేస్తుంది. ఓకే. ఇది సిమ్లోనే పెట్టి మనం కాల్చుకోవాలా అండి లేకపోతే సిమ్లోనే? లేకపోతే మాడిపోతుంది, ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యి. మీ ఫ్యామిలీలో బాగా సెలబ్రేట్ చేసుకునే పండుగలు ఏంటి? మేము ఎక్కువ అంటే నార్మల్ వినాయక చవితి అట్లాంటివి చేస్తూ ఉంటాం. ఎక్కువ అంటే దసరా. ఎంత టైం పడుతుందండి మనం రెండు సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవడానికి?
ఒక 5 minutes. ఒక్క 5 minutes. సో 2 sides మంచిగా రోస్ట్ అయిన తర్వాత డిష్ అవుట్ చేద్దామా? ఓకే, అయిపోయింది మేడం. రెడీ అయిపోయిందా? అయిపోయింది. డిష్ అవుట్ చేయొచ్చా అండి? చేయొచ్చు. ఓకే. సగ్గుబియ్యం క్యారెట్ స్వీట్ అండి. ఓకే, సగ్గుబియ్యం క్యారెట్ స్వీట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. క్యారెట్ సగ్గుబియ్యం స్వీట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, బెల్లం పొడి, సగ్గుబియ్యం, బియ్యపిండి, యాలకుల పొడి, ఉప్పు. క్యారెట్ సగ్గుబియ్యం స్వీట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారు చేసుకోవాలి. దాంట్లో యాలకుల పొడి, ఉప్పు, క్యారెట్ తురుము వేసి దగ్గర పడేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం పిండి తీసుకుని అందులో క్యారెట్ తురుము స్టఫ్ చేసుకుని షాలో ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ సగ్గుబియ్యం స్వీట్ రెడీ. సగ్గుబియ్యం క్యారెట్ స్వీట్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం అండి ఎలా ఉందో. చాలా బాగుందండి స్వీట్, వెరీ వెరీ టేస్టీ. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? సేమియా దద్దోజనం. సేమియా దద్దోజనం అండి నెక్స్ట్ రెసిపీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. పెరుగు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్. ఇంగ్రీడియంట్స్ చూసేసామండి. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. చెప్పండి ఎలా చేయాలి. ముందుగా హాట్ వాటర్ పెట్టుకొని అవి మరిగిన తర్వాత పక్కకు పెట్టుకొని సేమియాని దీంట్లో వేసుకొని ఒక 2 minutes ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు హాట్ వాటర్ ఏనా? హాట్ వాటర్. పోపు పెట్టు. సేమియాతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేసుకుంటారండి ఇంట్లో? సేమియా ఉప్మా, సేమియా నార్మల్గా టిఫిన్స్, పాయసం, వడ అట్లా అవుతాం. ఓకే. ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, పల్లీలు. పోపు వేసేసుకున్నాం కదండి. ఇది వేగాలి కొద్దిగా. ఓకే. మీ ఇంట్లో దద్దోజనం చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు? నార్మల్గా ఎక్కువ చెయ్యము. కొద్దిగా కరివేపాకు, దీంట్లోనే పచ్చిమిర్చి, మీ హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ, ఏం చూస్తుంటారు టీవీలో? సీరియల్స్, ప్రోగ్రామ్స్, వంట. అవునా? పిల్లలు వచ్చిన తర్వాత కిడ్స్కి సంబంధించి. ఓకే.
ఓకే ఆన్ చేద్దామండి. ఓకే, సో పోపు రెడీ అయిపోయింది కదా, ఆ, నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఈ సేమియా అనేది మిక్సర్ బౌల్కి తీసుకుందాం. సరిపోయిందా అండి హాట్ వాటర్లో? ఇంకా కొంచెం లేదు. సరిపోయింది. దీంట్లోనే పెరుగు యాడ్ చేసేసుకోవాలి. ఆ, ఈ సేమియా దద్దోజనం అంటే మీ ఇంట్లో ఎవరికి బాగా ఇష్టం? పెద్ద పాప తింటారండి. మొత్తం మిక్సీ వేసుకోవాలి మంచిగా. ఓకే, రైస్ ప్లేస్ మనం సేమియా యూజ్ చేస్తున్నాం అంతే కదా. మామూలుగా అంటే అన్నంతో పెడతాం కదా ఆ, ఈ దద్దోజనం పెరుగన్నం కానీ. అవును. మా ఇంట్లో అయితే కొంచెం గ్రేప్స్ ఇవి కూడా యాడ్ చేస్తారు. గ్రేప్స్, కొంచెం డ్రై ఫ్రూట్స్, క్యాష్యూస్ ఇట్లాంటివి కూడా. ఆ, దీంట్లోనే పోపు వేసుకో. ఓకే, మొత్తం మిక్సీ వేసుకుందాం. ఓకే. దీనికోసం గార్నిష్గా కొన్ని దానిమ్మ గింజలు, కొద్దిగా క్యారెట్ తురుము, ఓకే అండి. సేమియా దద్దోజనం. సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. మీరు ఈలోపు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సేమియా దద్దోజనం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, దానిమ్మ గింజలు, సేమియా, పచ్చిమిరపకాయ ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు. సేమియా దద్దోజనం తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన సేమియా, పెరుగు, ఫ్రై చేసుకున్న పోపు దినుసులు బాగా కలియబెట్టి దానిపై దానిమ్మ గింజలు, క్యారెట్ తురుము టాపింగ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సేమియా దద్దోజనం రెడీ. సేమియా దద్దోజనం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. వీఆర్ గివింగ్ యూ అ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సుప్రియ గారు ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది, కాకపోతే టెన్షన్ ఫస్ట్ టైం కాబట్టి. నో ప్రాబ్లం, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్. ఓకే, బాయ్. ఇవాళ సుప్రియ గారు మనకు పరిచయం చేసిన రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.